హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? సండే రోజు అందరూ హడావుడిగా ఏవోటి మార్కెట్ తెచ్చుకుని వంటలు చేసుకుంటూ ఉండాలి. నేను ఈరోజు మటన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది దుబాయ్కి పంపించాలనేసి ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా వెళ్ళిపోద్ది కదా, ఈవినింగ్ సాయంత్రం వాళ్ళు తినేస్తారనమాట. అందుకని ఈ కేజీన్నర మటన్ ఇది. కేజీన్నర మటన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి అలా ఉప్పు కారం బాగా తగిలించాలన్నమాట. బాగా పట్టించేసి కొద్దిగా ఒక హాఫ్ కప్పు నీళ్ళు జస్ట్ అట్లా చేయి తడుపుకున్నట్లుగా వేస్తే ఇప్పుడు ఆ మటన్లో నుంచి పచ్చినీరే చాలా వస్తుంది అనమాట. మటను బాగా లేతగా ఉంది, అందుకని ఒక్క విజిల్ రానిచ్చి ఆపేసనమాట. ఒక్క విజిల్ రానిచ్చి ఆపి అంటే హాఫ్ బాయిల్గా కుక్ అయిందనమాట. అందులో హాఫ్ బాయిల్గా కుక్ అయిన తర్వాత మిగతాదంతా మళ్ళీ మనం కుక్ చేస్తాం, వంట చేస్తాం కాబట్టి అందులో బాగా ఉడికిపోయింది అనుకోండి, అసలు ముక్క దొరకదు మనకి, పీస్ అయిపోద్ది అనమాట. ముక్క దొరకకుండా అట్లా మెత్తగా ఏదో కైమా పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని చెప్పి కొద్దిగా హాఫ్ బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ చేసిన తర్వాత అలాగా నూనెలో వేసి ఇప్పుడు వేపాలన్నమాట. ఫ్రై అంటే బాగా వేపాలి చక్కగా. ఇదివరకు ఏం చేసేవాళ్ళం అంటే ఈ ప్రొసీజర్ కాకుండా పూర్వం పద్ధతిలో కారం అంటే ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి రుబ్బేసి అంటే పౌడర్ లాగా చేసి అందులో కలిపేసేవారు అనమాట. డీప్ ఫ్రై చేసేవారు మటన్, డీప్ ఫ్రై మా పెద్దోళ్ళు. అది తినటానికి నిజంగా చాలా కష్టంగా ఉండేదన్నమాట. గట్టిగా ఉండి ముక్క అసలు తినటానికి కుదిరేది కాదు. అందుకని చెప్పి నేను ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను అన్నమాట. నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈ ప్రొసీజర్ నేను స్టార్ట్ చేసినందుకు. మటన్ ఫ్రై అంటే ఇలాగే చేస్తాను. నిజంగా మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. నాకు తెలిసిన నా చుట్టాలకి, నా బంధువులందరికీ కూడా ఈ మటన్ ఫ్రై, నేను చేసే మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అగో చూడండి, ఒక హాఫ్ గ్లాస్ కూడా నీళ్ళు పోయలేదు కదా, మనకి ఎంత నీరు వచ్చింది చూడండి. ఒకవేళ నేను బిర్యానీ చేసేలాగా ఉంటే కనుక ఈ వాటర్ నేను బిర్యానీలో వాడేసుకుంటా. అప్పుడు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీకి. అది కొంచెం సగమే ఉడికింది మటన్. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. నిజంగా మటన్ చేతిలో ఉంటే ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు. చింత చిగురు మటన్ చేసుకోవచ్చు, మామిడికాయ మటన్ చేసుకోవచ్చు, అలాగే గోంగూర మటన్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్గా ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. మటన్ ఫ్రై, టమాటా మటన్ చేసుకోవచ్చు. అలాగే మామూలుగా మటన్ మామూలు మసాలా పెట్టి ఇగురులాగా చేసుకోవచ్చు. ఇంకా ఇదని కాదు, రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. పొటాటోస్ వేసుకోవచ్చు, అందులో శనగపప్పు వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. మటన్ అనేది మనకి అందుబాటులోకి వస్తే ఏదైనా పుల్లటి ఐటమ్స్ ఏవైనా అందులో వేసుకోవచ్చు. ముఖ్యంగా టమాటా మటన్ చాలా నచ్చుతుంది. అలాగే మామిడికాయ మటన్ కూడా చాలా నచ్చుతుంది నాకు. చింత చిగురు మటన్ కూడా చాలా ఇష్టం అనమాట నాకు. సీజన్లో ఒక్కసారన్నా ఇవన్నీ ట్రై చేస్తుంటాను, ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో. ఇక ఈ నీరు ఏంటంటే పక్కన పెట్టి మరగబెడుతున్నాను. ఎందుకంటే ఇందులోకి వాడుకుంటాం, మనం పారేయం. ఇది నిజంగా చాలా టేస్ట్గా ఉండే ఐటమ్ అండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. చాలా నచ్చచ్చు. ఇప్పుడు ఆ మటన్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలి ముక్కలో. అలాగే టపటపా స్మెల్ కూడా వస్తుంది. చట్పట పేలుతున్నట్టు స్మెల్ వస్తుంది. అంటే లోపల ఉన్న తడంతా కూడా ఎగిరిపోతే మనకి ఆ సౌండ్ వస్తుంది అనమాట. అలా ఎగురుతుంది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. మనకి తెలిసిపోతూ ఉంటుంది చక్కగా. కొంచెం ఒక రవ్వ నూనె పడుతుంది మరి ఇందులో. ఈలోగా నేను మసాలా కూడా తయారు చేసుకుంటున్నాను. దీనికి సపరేట్గా మసాలా ఉంటుంది. మసాలాలో నేను ముఖ్యంగా ఇందులో మిరియాలు వేస్తానండి. ఘాటుగా ఉంటుంది మిరియాలు. అలాగే లవంగాలు, 4-5 ఇలాచి, కొద్దిగా ధనియాలు, దాల్చిన చెక్క,
అదిగోండి దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ, చిన్న ముక్క జాజికాయ. నా మసాలా బాక్స్ చూడండి. ఈ మసాలాలన్నీ నేను దుబాయ్ నుంచి తెచ్చుకుంటాను. ఇక్కడ అగో అంత ముక్క సరిపోతుంది. ఇక్కడ మసాలాలు ఏంటంటే మనకి ఇక్కడి నుంచే దుబాయ్ వెళ్తాయి, అక్కడేం పండవు. కానీ మనకి పూర్తిగా దానిలో నుంచి ఆయిల్స్ తీసేసి ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఉట్టి పిప్పు లాంటిదే మనకి అమ్ముతారనమాట. అందుకని అంత ఎఫెక్టివ్గా ఉండదు. దుబాయ్ నుంచి తెచ్చుకుంటే అసలు ఆ షాప్లోకి వెళ్తేనే ఎంత సుగంధ భరితంగా ఉంటుందంటే స్మెల్ నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎంత మంచి వాసన వస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే చాలా పిచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను అక్కడి నుంచి ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకుంటూ 200 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది ఒక్కొక్కటి. అది తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయి నాకు సామాన్లు. గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసేసి దాంట్లో మళ్ళీ వెల్లుల్లిపాయ కూడా వేస్తాను అనమాట. చూడండి అడుగు అంటుతా ఉంది కొద్దిగా, అంటే దగ్గర పడిందనమాట అది. నేను ఇంతకుముందు మటన్ ఫ్రై చాలాసార్లు చేశాను కానీ ఇంత ప్రాపర్గా చేసి చూపించలేదు. లాస్ట్లోనో ఫస్ట్లోనో ఏదో అలాగా క్యాజువల్గా యూట్యూబ్ వీడియో కోసం షార్ట్స్ లాగా చేసి పెట్టానమాట. ఇది ఫుల్ లెంగ్త్ వీడియో. కరెక్ట్గా ఏది ఎట్లా వేయాలి ఏంటి అనేది ఫుల్ లెంగ్త్గా చూపిస్తున్నాను అనమాట నేను మీకు. ఇందులో మసాలా కూడా గ్రైండ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ ఇంకా మసాలా తయారైపోయినట్లే అనమాట. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఫస్ట్ వేసిన మటన్ ఫ్రై పీసెస్ ఇప్పుడు దీనికి చాలా తేడా ఉంటుంది. చూడండి ఇవి బాగా వేగినాయి, చక్కగా వేగినాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆ మధ్యలో ఖాళీ చేస్తున్నాను, ఎందుకంటే అందులో ఉల్లిపాయలు వేస్తాను. అదిగోండి ఉల్లిపాయలు తీసుకొచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో గొయ్యిలాగా చేసి ఆ గోతులో వేసేస్తానమాట. అంటే ఇది ఒక 1.5 కేజీ మటన్ కాబట్టి ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి దీనికి. ఎందుకంటే ఫ్రై అంటే మరి పక్కన కలుపుకోవడానికి కూడా కొద్దిగా ఉండాలన్నమాట. పీసెస్ నంటుకుని కొంచెం గ్రేవీ లాంటిది ఉండాలన్నమాట. లూజ్గా కాదు, ఫ్రై గ్రేవీ అనమాట. ఫ్రై ఉండాలి కొద్దిగా. అలా ఉంటే అన్నంలో కొద్దిగా అది కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆ ఉద్దేశంలో అలా చేస్తాను అన్నమాట. అన్నంలో కలుపుకుని తినచ్చు, ఉట్టిగా కూడా తింటే బాగుంటుంది నోటితోటి. అలాగే పప్పుచారు చేసుకున్నా, లేకపోతే ఉట్టి టమాటా రసం చేసుకున్నా, మామూలు రసం చేసుకున్నా కూడా ఆ రసం అన్నంలోకి కూర నంచుకోవడానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు తింటుంటే అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అది చూడండి రసం అంతా బాగా దగ్గరికి మరుగుతుంది. ఈ ఉల్లిపాయ మగ్గేసరికి ఇది దగ్గరికి అయిపోయి మనకి అందుబాటులోకి రావాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం మగ్గాలి, అంటే ఉల్లిపాయలో ఉన్న పచ్చినీరు కూడా బయటకు వచ్చేయాలన్నమాట. బయటకు వస్తేనే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంచెం లైట్గా అలా మూత పెట్టాను. మూత పెట్టి మళ్ళీ వెంటనే తీసాను. చూడండి కొద్దిగా ఉల్లిపాయ మగ్గాలి, అంతే అక్కడ కాన్సెప్ట్. ఇంకా కొద్దిగా మగ్గాలి. మళ్ళీ ఒకసారి మూత పెడతాను. ఆ నీరు పోసేస్తే అదిగోండి చూడండి అంత నీరు పెడితే కొద్దిగా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ నీరులో కూడా ఉడుకుతుంది అన్నమాట ఉల్లిపాయ. ఇప్పుడు మటన్ ఉడికిన నీరు ఇది దగ్గరికి అయిపోయింది. ఒక గ్లాస్కి వచ్చింది. ఒక 3 గ్లాసులలో ఉండేది వాటర్, ఒక గ్లాస్ దాకా ఉడికించుకున్నాను, అంటే మరిగించుకున్నాను. మరిగిన దాన్ని ఇప్పుడు ఉల్లిపాయ దాంట్లో వేసేస్తే చాలా చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి సిమ్లో పెడతా. ఇప్పుడు దాకా హైలో ఉంది స్టవ్, ఇప్పుడు సిమ్లో పెడతా అన్నమాట. సిమ్లో పెట్టి కొంచెం వదిలేయాలి. ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి నాకు ఒక 2 గంటలు, అంటే 1 hour 45 minutes దగ్గర పట్టింది ఇదంతా చేయడానికి. కానీ మీకు ఒక 17 minutesలో చూపించేస్తున్నాను. చూడండి మగ్గిపోయింది బాగా. ఉల్లిపాయ కనిపించుకోకుండా మగ్గిపోయింది చూసారా. అలా అనమాట. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి.
సిమ్లో పెట్టేస్తే మొత్తం ఉల్లిపాయ అంతా మగ్గిపోద్ది. అదే హైలో పెట్టి వండితే కనుక మీకు ఉల్లిపాయలు పక్కన సెపరేట్గా కనిపిస్తాయి, మటన్ పీసెస్ సెపరేట్గా కనిపిస్తాయి, అడుగును మాడిపోతూ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. కనుక సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చక్కగా ముక్క ఉల్లిపాయ అన్నీ కలిసిపోతాయి చక్కగా. మనకు అలా నీరంతా ఎగిరిపోవాలి పూర్తిగా. ఎగిరిపోయే వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఎగురుతూ ఉండగానే కొద్దిగా మసాలా కూడా వేసేస్తాను నేను ఇప్పుడే. ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఎక్సలెంట్ మసాలా అండి, మంచి మసాలా, దేంట్లోకైనా మనకి చాలా బాగుంటుంది ఇది. ఇందులో వాడిన తర్వాత ఇంకా మిగతాది ఉంటుంది కదా, అది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏది వండినా అందులో వేస్తాను అనమాట. అది నేను వేసిందంతా సరిపోద్ది. మనకి 1/2 కిలో అయితే 1 స్పూన్ సరిపోద్దండి. ఇది 1.5 కిలో కాబట్టి అంత వేసాను, ఎక్కువ వేసాను అనమాట. కొంచెం కారం చాలదేమోనని కొద్దిగా కారం కూడా వేసాను. కొంచెం వేస్తే బాగుంటుంది, అంటే రాత్రి వరకు ఉండాలి కాబట్టి కారం చచ్చిపోద్ది అనమాట. వెంటనే తింటే చాలా ఘాటుగా ఉంటుంది, సాయంత్రం తినేసరికి కొద్దిగా కారం చచ్చిపోద్దని 1/2 స్పూన్ అలా చల్లాను, ముందేసింది కాకుండా. ఇంకా దగ్గరికి అయింది చూసారా. ఇప్పుడు ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట. ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా గసగసాల పొడి ఇవి వేయడం వల్ల ఏంటంటే మొక్క పక్కన కొంచెం గ్రేవీ లాగా పిండి ఉంటుంది అనమాట. అది టేస్ట్గా ఉంటుంది, అన్నంలో కలుపుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. ఇలా అన్నీ వేసి శ్రద్ధగా వండితే అద్భుతమైన వంట తయారవుతుందండి. ఇదే మనం హోటల్లో ఇప్పుడు ఇది 1500 ఎంతో పడింది మటన్కి. ఇదే ఇంత క్వాంటిటీ ఆఫ్ కర్రీ మనం బయట హోటల్లో తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అండ్ మోర్ ఓవరు అంత బోనే ఉంటుంది మా హోటల్లో కొనుక్కుంటే, అంత బోన్స్, తర్వాత బక్కీ ఉంటుంది కదా పక్కన వేస్ట్, అవే ఉంటాయి అన్నమాట మటన్ కర్రీలో ఎక్కువగా. అంటే నచ్చదు నాకు అసలు. హోటల్కి వెళ్తే మటన్ కర్రీ అనేది నేను అసలు ఆర్డర్ చేయను. మటన్ బిర్యానీ కానీ నాకు అనుమానం అనమాట, అందులో ఇంకేమన్నా ఉందేమోనని. అంటే అది మటన్ కాదేమో, వేరే ఇంకేదన్నానేమోనని నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది అనమాట. చూసాంగా ఈ మధ్య చాలాసార్లు పేపర్లో యాడ్లు వచ్చినాయి, పిల్లి మాంసం అని, లేకపోతే ఇంకా వేరే వేరే ఏవో మాంసాలు. ఎందుకులేండి మనం ఆ దరిద్రాలన్నీ చెప్పుకోవటం, కానీ ఆ డౌట్లు ఉంటాయి నాకు. అందుకని చెప్పి నేను మటన్ అస్సలు బయట ఆర్డర్ చేయను. ఏమున్నా కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న మటనే హ్యాపీగా ఉంటుంది తినడానికి. ఆల్మోస్ట్ అది తయారైపోయిందండి. ఇంకొక 2-3 మినిట్స్లో నేను కంప్లీట్ చేసేస్తాను. లాస్ట్లో కొత్తిమీర వేసాను, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసాను. అది కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి కొంచెం బాగా దగ్గరికి పూర్తిగా నీరంతా ఎగిరిపోయే వరకు మనం కావాలనుకుంటే కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఇంకొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ అది వేరే ఇంకొక టేస్ట్లోకి వచ్చేస్తుంది. ఇలాగైతే కరెక్ట్గా ఉంటుందన్నమాట. అన్నంలోనూ కలుపుకోవచ్చు, రసంలోనూ చేసుకోవచ్చు. ముఖ్యంగా టేబుల్ పార్టీస్కి ఇంకా చాలా బాగుంటుంది ఈ కర్రీ. టేబుల్ పార్టీస్ అంటే అర్థమైంది కదా, దానికి కూడా చాలా చాలా నచ్చుతుంది అన్నమాట తినడానికి. మీరు కామెంట్స్లో తెలియచేయండి, ఇది హోటల్లో ఇంత కర్రీ తీసుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత తీసుకుంటారు హోటల్ వాళ్ళు అనేది. అది బిజినెస్ కాబట్టి ఎంత తీసుకుంటారు అనేది కామెంట్స్లో ఎవరైనా తెలియచేయండి. ఈ నా వీడియో ఓపిక్గా చూస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మాత్రం ఎఫర్ట్ పెట్టాం కాబట్టి కొంచెం చూడాలి మరి కొద్దిగా, అంటే టైం తీసుకునేలాగా ఉంటుందన్నమాట. అందుకనే కొంచెం ఉంచాను వీడియోని. పూర్తిగా కట్ చేసేస్తే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకొద్దిగా డీటెయిల్గా చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో ఉంచానమాట. పక్కన టమాటా పచ్చడికి తయారు చేస్తున్నాను. మా అబ్బాయికి టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి, అందుకని అది కూడా పంపిస్తున్నాను దుబాయ్కి బాక్స్లో పెట్టి. రాత్రికే కాబట్టి ఏం రేపు రాత్రి వరకు ఉంటాయి ఈ రెండు కూడా. ఇవాళ రాత్రికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదని ఈ రెండు పార్సిల్ చేస్తున్నాను అనమాట.
ఇంకా ఇంకా దగ్గరికి అవుతుంది చూడండి. కొద్దిగా అడుగు అంటుతుంది కదా, లాస్ట్కి వచ్చేసరికి అడుగంతా ఊడిపోద్ది, మనకి మటన్ ఫ్రైలోకి వచ్చేస్తుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువేమి వేయక్కర్లేదు. ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా కంప్లీట్గా దీని మీదే పెట్టి చేశానండి. అద్భుతంగా ఉంటుంది కూర, బాగుంటుంది డెఫినెట్గా. చూసారా, నూనె పైకి వస్తూ ఉంది అంటే తయారైపోయినట్లుగా అనమాట. నూనె కనిపిస్తుంది కదా మీకు, కూరలో తయారైపోయింది. ఇంకా ఎవరైనా అన్నం తెచ్చుకుంటే కూర వేస్తాను. చూసారా ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూసిన వాళ్ళు ఏమన్నా నేను మిస్టేక్స్ చేశాను అని అనిపిస్తే కూడా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. బ్యాడ్ కామెంట్స్ అయినా సరే పెట్టండి, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నేనేం ఫీల్ అవ్వను. నాకు కామెంట్స్ వేస్తున్నారు, నలుగురు చూస్తున్నారు అంటే చాలు, నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను చేసే వంట పర్ఫెక్ట్గానే ఉంటుందని నాకు తెలుసు. లాస్ట్లో కరివేపాకు అలా నలిపి వేస్తుంది అనమాట, ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇందులో మనం ఏం తక్కువ చేసాం, ఏమీ తక్కువ చేయలేదు. అందుకని కూర చాలా బాగుంటుంది, ఫ్రై అద్భుతంగా ఉంటుంది. చూసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ వస్తారని ఆశపడుతున్నాను. వ్యూస్ ఎక్కువ రావాలని కూడా నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడూ అన్ని ఛానల్స్ వాళ్ళు ఇలా అడుక్కోవడమే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.